వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రంతా మనల్ని అందరినీ కాపాడి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని ఇచ్చాడు ప్రియులారా. మనకంటే ఘనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, బలవంతులు, వీరులు, శూరులు ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు. కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం అందరం సజీవంగా ఉన్నాం. అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వాధికారి బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఉడలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాక్కులు మనకిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కృపనిస్తున్నాడు ప్రియులారా. ఈ శుభదినాన కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా హెచ్చించాలని, తలగా ఉంచాలని, పైవారినిగా ఉంచాలని, అన్ని విషయాల్లో దేవుని యొక్క కృపను మనం పొందాలని ఆరాటపడుతూ ఉంటాం ప్రియులారా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎక్కడి నుండో ఆశీర్వాదం రాదు, కానీ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. సియోన్ అనగా దేవుని యొక్క మందిరమై ఉంటా ఉన్నది. సియోన్ అనగా దేవుని యొక్క లేఖనాలకు సాదృశ్యంగా ఉన్నది. సియోన్ అనగా దేవుని యొక్క రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. సియోన్ అనగా దేవునికి సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవిత కాలమంతా కూడా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవని అంటూ ఉన్నాడు. మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటే మనకు క్షేమం కలుగుట అనగా దేవుని ప్రియబిడ్డలకు క్షేమం కలుగుట, సంఘానికి క్షేమం కలుగుట, అలాగే దేవుని పేరు పెట్టబడి సత్యస్వార్త ప్రకటిస్తున్నటువంటి దైవజనులకు క్షేమం కలుగుట మీరు చూస్తారని దేవుడు ఈ శుభదినాన్ని మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. చాలాసార్లు ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనందరి జీవితాల్లో ఆశీర్వాదం లేదని, తర్వాత మన క్షేమం లేదని చాలాసార్లు ఇహలోక సంబంధమైన వ్యాధి, బాధ, బలహీనతలు, కరువులు, కష్టములు, శోధనలు, శత్రువుల భయాందోళన మనకు కలిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదాహరణకు భక్తురాలైనటువంటి ఎస్తేరు, అలాగే భక్తులైనటువంటి మొర్దెకై దేవుని ప్రియబిడలైనటువంటి యూదులకి క్షేమం లేదని, మరణశాస్త్రమే ఆసన్నమైందని వారు వేదన పడుతూ ఉన్నప్పుడు దేవుడు మరణశాస్త్రమును కొట్టివేసి వారికి జీవాన్ని, క్షేమమును, ఘనతను కలుగు చేసినట్టు అక్కడ వ్రాయబడి ఉంది ప్రియులారా. అందుకే దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మనం, దేవుడు మనకు క్షేమం కలుగుట మీరు చూస్తారని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటే, మా కోట్లు నింపబడి పల విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయిచున్నవి. వారికి క్షేమం కలిగినప్పుడు వారికి అంత సమృద్ధిగా కలుగుతూ ఉన్నదంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మా కొట్లన్నీ నింపబడి ఉన్నాయి, ధాన్యముతో నింపబడి ఉన్నాయి, ద్రవ్యముతో నింపబడి ఉన్నాయి. మా గొర్రె మేక మందలన్నీ కూడా 1000 కొలదిగా విస్తరిస్తూ ఉన్నాయి. అలాగున మా దేవుడు మా క్షేమం కలుగజేశాడని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు ప్రియులారా. అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు వారికి కాదు ప్రియులారా, మనకు కూడా పైరు పంటల్లో, పశువుల్లో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, జాబ్ విషయంలో, ప్రమోషన్లో, అలాగే అనేక దేశ విదేశాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన కృపను చూపించి మన ప్రయత్నాలన్నీ సఫలం చేసి మనకు క్షేమం కలిగేటట్టుగా దేవుడు ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా కన్నీరుండి, కష్టం ఉండి, దుఃఖం ఉండి, ఎవరికి చెప్పుకోలేని బాధలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి నిందలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి అవమానాలు ఒకవేళ భరిస్తూ
ఇక క్షేమం లేదని, శుభం లేదని, సంతోషం లేదని, దేవుడు నన్ను దీవించడని, ఆశీర్వాదానికి చాలా దూరంగా ఉన్నానని ఒకవేళ వేదన పడుతూ ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, సియోనులో నుండే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావని దేవుడు అంటూ ఉన్నాడు. అలాగే నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, అత్తమామల విషయంలో, సంఘం సమాజం విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా క్షేమం కలుగుట నువ్వు చూస్తావని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అనుకుంటే, దేవుడు తలస్తే రెప్పపాటు కాలం చాలు ప్రియులారా మన క్షేమం కలుగు చేయటానికి, మనల్ని దీవించటానికి, మనల్ని హెచ్చించటానికి దేవునికి రెప్పపాటు కాలమే చాలు ప్రియులారా. అయితే దేవునికి మనం తలవంచవలసినది. దేవునికి తలవంచిన తక్షణమే వివాహ విషయంలో, విద్య విషయంలో, ప్రమోషన్లో, అన్ని విషయంలో దేవుడు క్షేమం కలిగేటట్టుగా వీరంటూ ఉన్నారు, మా కొట్లు పలు విధములైన ధాన్య ద్రవ్యములతో నింపబడి ఉన్నాయి, మా పశువులు గొర్రెమేక మందలు కూడా విస్తారముగా విస్తరించి ఉన్నాయని సాక్ష్యం పలుకుతున్నారు. ఇటు సాక్ష్యం మీరు కూడా పలకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మీ జీవితాల్లో కూడా విస్తారమైనటువంటి దీవెనల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఇలాగ దీవించాలని, క్షేమం కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు అనంతమైనటువంటి కార్యములు చేయబోతున్నాడు. సమస్త కీడు, కష్టం, నష్టం సమస్తము దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. హాని కలుగు చేయు అపవాది శక్తులన్నిటినీ అణచివేస్తూ ఉన్నాడు. ఎర్రగో గోడలన్నిటినీ కూల్చినటువంటి దేవుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి అభ్యంతరాల, ఆటంకాలన్నీ కూల్చి ఘన విజయాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి కీర్తిస్తున్నాను. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండునుగాక. నిజముగా సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును. మీ జీవిత కాలములో యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తారని మీరు వాగ్దానం చేశారు. కోట్లాది వందనములు. మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరి జీవితాల్లో ఈ మాటలు నెరవేర్చబడనుగాక. మీ బిడ్డలకు క్షేమం కలుగునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సమస్త కీడు కష్టం తొలగిపోవునుగాక. నిజముగా నా తండ్రి, భక్తులు మా కొట్లు ధాన్య ద్రవ్యములతో నింపబడి ఉన్నాయి, గొర్రె మేక మందలన్నీ కూడా వేల కొలదిగా విస్తరించాయని సాక్ష్యం పలికినట్లుగా మీ బిడ్డలు కూడా ఈ శుభదినాన తండ్రి మీ ఆశీర్వాదములు, క్షేమములు పొందుకొని మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉన్నట్లు కరుణ చూపుతో మేలుతో తృప్తిపరచమని, రాకపోకల్లో తోడించమని, ప్రయత్నాలు సఫలం చేయమని, గాయము రేపువాడని నేనే, మాన్పువాడని నేనేని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నన్ను అడగండి, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే, నన్ను అడగమని ఆజ్ఞాపించిన దేవా, కోట్లాది వందనాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ వారి ప్రయత్నాలు సఫలం చేయండి. వివాహ విషయంలో కృపను ఇవ్వండి తండ్రి. ఏకాంగులను సంసారాలుగా చేయవాడని నేనే, భార్య దొరికిన వానికి మేలు దొరికినని సెలవిచ్చిన దేవుడు మీరే, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఆజ్ఞాపించిన దేవుడు మీరే. మీ బిడ్డలను ఆశీర్వదించమని, విద్యా బుద్ధి ఎగ్జామ్స్లో కృపనివ్వమని, ప్రమోషన్ క్లియర్ చేయమని, ప్రయత్నాలు సఫలం చేయమని, విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలకును వారి ప్రయత్నాలన్నీ సఫలం చేయమని, వీసా విషయంలో కూడా మీ చిత్తం నెరవేర్చుకొనమని, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం మీ బిడ్డలకు ఇవ్వమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.